అందరికి నమస్కారం. నేను మీ కోమరాజ్ భాద్వా శర్మ. ఈరోజు మనము శని మహాదశలో రాహు అంతరదశ గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ మీ శని మహాదశ రాహులో మీరు ఉన్నట్టయితే ఆల్రెడీ మీరు ఇంతకుముందు రవి అంతర్దశలో, చంద్ర అంతర్దశలో, కుజ అంతర్దశలో మీరు ఆల్రెడీ ఇబ్బంది పడి వచ్చి ఉంటారు. అప్రాక్సిమేట్లీ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మీరు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా శని మహాదశలో రాహు అంతర్దశ 2 సంవత్సరాల 10 నెలల 6 రోజుల కాలంగా ఉంటుంది. మరి రాహు మీకు యోగించాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే ముఖ్యంగా శని మహాదశ మనకి దీప్త కానీ, స్వస్థ కానీ, ముదిత కానీ, శాంత కానీ, శక్తి అవస్థలో కానీ ఉన్నప్పుడు, ముఖ్యంగా శని మనకి ఉచ్చం కానీ, మూల త్రికోణంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రాలు కానీ, శుభగ్రహ వర్గుల్లో కానీ వక్రించి రుజు మార్గంలో ఉన్నప్పుడు మనకి శని మహాదశ చాలా వరకు యోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా శని మహాదశలో శని దశ మనకి యోగించినట్టయితే రాహు అంతర్దశ కూడా యోగించదు. చాలా రకమైనటువంటి అశుభ ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది. కానీ శని మనకైనా దీప్త, స్వస్థ, ముదిత, శాంత, శక్తి అవస్థలు ఉన్నప్పుడు కానీ, శని మనకి ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ మనకి శుభ ఫలితాలు కలగజేస్తూ ఉంటుంది. ఎవరికైతే శని ఉచ్చ స్థానంలో ఉండి 6-8 12 స్థానాలకు ఆధిపత్యం ఇచ్చిన వాళ్ళకి రాజయోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక ఈ దశాకాలం మొత్తం కూడా శనిలో రాహు మనకి 2 సంవత్సరాల 10 నెలల 6 రోజులు ఉంటుంది. శని మహాదశలోని రాహు అంతర్దశ రాహు కూడా శుభ్రైనట్టయితే జాతకునికి స్థిరాస్తి వ్యాపారం అధికంగా లాభాలు ఉంటాయి. ఎప్పటి నుంచి అయితే మీరు విదేశీ ప్రయాణం కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి విదేశీ ప్రయాణం కలగజేస్తూ ఉంటాడు. భార్య వలన ధనలాభాన్ని కలగజేస్తూ ఉంటాడు. అనుకోకుండా వీసా వంటి వచ్చి విదేశీ గమన కారకులుగా మారుతూ ఉంటాడు. పిల్లల వలన సంతోషం అనుభవిస్తూ ఉంటారు. కుటుంబంలో సభ్యుల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉద్యోగుతూ ఉంటాయి. ధన ప్రాప్తిని పెంచుతూ ఉంటాడు. వస్తు వాహన తదితర సౌకర్యాలు మొత్తం కూడా సమకూరుస్తూ ఉంటాడు. ఎవరికైతే జాతకంలో శని పీడ కానీ, దేన కానీ, కళ కానీ, బీత కానీ, వికలావస్థలు ఉన్నప్పుడు కానీ, అంటే మనకి శని పరాజితం కానీ, శత్రుగ్రహం కానీ, పాపగ్రహాల వర్కుల్లో కానీ, నీచస్థానంలో కానీ, హస్తగతం పొందినప్పుడు కానీ, పాపగ్రహాల అధిక దృష్టిని పొందినప్పుడు కానీ మనకి శని మహాదశ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఎవరికైతే 2, 11, 2, 7, 11 స్థానాలకు నడుస్తుందో వాళ్ళకి శని మహాదశ బాగా నష్టాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శని మహాదశలో రాహు అంతర్దశలో రాహు మనకి అశుభుడిగా మారినట్టయితే, ముఖ్యంగా రాహు ఎవరి జాతక చక్రంలో అయితే కింద ఉన్నటువంటి తులలో ఉంటారో వాళ్ళకి శని మహాదశ రాహు అంతర్దశ బాగా నష్టాన్ని కలగజేస్తున్నట్టుగా గమనిస్తున్నాం మనం. ముఖ్యంగా ఈ జాతకునికి ఈ అంతర్దశల్లో ఇంట్లో అశాంతిపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. భార్యతోని మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. గుప్త రోగాలు బాధిస్తూ ఉంటాయి. విషకీటకాల వలన ప్రమాదం జరుగుతూ ఉంటుంది. విష ప్రయోగాల వలన అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. ఇంట్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మానసికంగా ఆందోళన కలుగుతుంటాయి. వివేహేతర సంబంధాల వలన వాటి వలన ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంటుంది. అనుకోకుండా అధికంటే బాధ వలన ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక పిచ్చివాడిలాగా దేశ దిమ్మర్లాగా తిరగడానికి కారకుడుగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా విదేశాలలో అనుకోకుండా కోర్టు సమస్యలు కలగజేస్తూ ఉంటుంది. అనుకోకుండా వివాదాలు కలగజేస్తూ ఉంటుంది. విదేశాల్లో వాళ్ళకి పాస్పోర్ట్ ఏదో అక్కడ ఒక ఇబ్బంది కలగజేసి స్వదేశీ గమనానికి కారకుడుగా మారుతూ ఉంటుంది. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క వీసా స్టాంపింగ్ కాకోకుండా అనేక రకాల ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ దశ అంతర్దశలో మనకి ఎక్కువ నష్టాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి దీనికి పరిహారం ఏంటంటే, మీకు శని మహాదశలో శని అంతర్దశలో మీకు ఫలితాలు వివరంగా తెలియజేసిన పరిహారాల గురించి అక్కడ చూడండి ఒకసారి. మీరు శనిలో ఉన్నప్పుడే మంచి పరిహారాలు చేయించుకోండి. ముఖ్యంగా శని దశ ప్రారంభమయ్యే సమయము అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని కాలము శని సమస్యను ఇచ్చే సమయము. ముఖ్యంగా శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. శివ అర్చన చేస్తూ ఉండండి. శివాలయ దర్శనం చేస్తూ ఉండండి. శివాలయంలో ఉన్నటువంటి శనేశ్వరుడికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండండి. శివ దర్శనం కంటే ముఖ్యంగా శనేశ్వరుడు దర్శనం చేసి మళ్ళీ శివుడి యొక్క దర్శనం చేసుకోవడం అనేది మంచి ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. శనేశ్వరుడికి తైలంతోని, అంటే నువ్వుల నూనెతోని అభిషేకం చేయించి, శని దశకాలం మొత్తం కూడా మనకి 19 సంవత్సరాలు కనుక 19,000 సార్లు జపం చేయించాలి. లేదా 19 వారాలు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించండి. శనివారం రోజు నువ్వులు, అదేవిధంగా ఒక నలుపు వస్త్రాన్ని, శనికి ఇష్టం ఏంటంటే బెల్లం అన్నమాట. ఆ బెల్లాన్ని కొద్దిగా నువ్వులు ఏం చేస్తారంటే స్వామివారి శిరస్సు మీద వేయండి. మొదటగా నీరు పోయండి, తర్వాత పాలు పోయండి,
కొబ్బరికాయ నీరు పోయండి, మళ్ళీ స్వామివారి మీద నీరు పోయండి, నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనె పోసిన తర్వాత స్వామివారి పాదాల మీద కొద్ది ఉప్పు వదలండి, స్వామివారి శిరస్సు మీద కొన్ని నువ్వులు వదలండి, నలుపు వస్త్రాన్ని వేయండి, పూలదండ వేయండి. ఆ విధంగా 19 వారాలు చేయండి. 19 వారాల తర్వాత మొదటి వారంలో 1.25 kg నల్ల నువ్వులు దానం చేయండి. 19వ వారం రోజు నల్ల నువ్వులు 19 వారం రోజు కూడా 1.25 kg నల్ల నువ్వులు దానం చేయండి. శివాలయానికి నువ్వుల నూనె దానంగా ఇవ్వండి. నల్ల వస్త్రం ధరించి శని గాయత్రి, శని శ్లోకం వంటి పారాయణ చేయండి. శని అష్టోత్తరం చేయండి. శనికి ప్రీతికరమైనటువంటి జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి, శని త్రయోదశి నాడు పూజలు చేయించండి, జపాలు చేయించండి, హోమం చేయించండి. ఇవి నిర్వహించడం చాలా శ్రేష్టం అన్నమాట. దోష నివారణకు నీలమణి, ఎర్రచంద్ర మాల, చతుర్ముఖం ఉన్నటువంటి రుద్రాక్షను ధరించాలి. హోమం చేసేటప్పుడు కూడా సమితిని కూడా ఏం చేస్తారు, జమ్మితో కూడినటువంటి సమితితోని శనికి నువ్వులతో హోమం చేయించడం చాలా మంచిదన్నమాట. ఇంకా శనిగ్రహం మనకి యోగంలో ఉండాలి అంటే జాతి నీలాన్ని రాయి వాడటం ద్వారా శనిగ్రహ ప్రభావం నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా శనేశ్వరుడి యొక్క మూల మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఉదయం 108 సార్లు స్మరిస్తూ ఉండండి. లేదా ప్రాం ప్రీం ప్రోం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా స్మరిస్తూ ఉండొచ్చు. లేదనుకుంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శం శనేశ్వరం. సూర్యపుత్ర దీర్ఘో దే విశాలాక్ష శివప్రియా మందారపసత్యమాహ పీండమారి శని అనే మంత్రాన్ని కూడా మనం చదవద్దు. సూర్యపుత్రో దీర్ఘో దేహ విశాలాక్ష శివప్రియా మందారచార ప్రసన్నాత్మ పీడాహరం తు శని అనే మంత్రాన్ని 19,000 సార్లు జపిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు శనిలో మొదట్లో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు మీకు 19 సంవత్సరాల పాటు మీకు అవసరం. అందుకని ఇంతకన్నా చెప్తా ఉన్నాను. శని గాయత్రి మంత్రం చేయండి. ఓం ఖడ్గదేశాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఖగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. మీకు కింద మంత్రం వస్తుంది చూడండి. ఖగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. శనేశ్వరుడికి సూర్యపుత్రుడు అని అంటే ఓడి ఎప్పుడైతే చెవులకు చేరుతున్నప్పుడు ఆయన మొత్తం కూడా పరవశించిపోతూ ఉంటాడు. అందుకని ఓం శం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ తన్నో మందః ప్రచోదయాత్. మీరు చదివేటప్పుడు శనేశ్వరాయ నమః అని చదవండి. చరుడు అంటే శిక్షించే గ్రహం. అందరూ కూడా శనేశ్వరాయ ఈశ్వరుడు కాదు, శనేశ్వరాయ నమః. చరుడు అంటే శిక్షించే గ్రహం. మీరు చేసిన పాపాలని మొత్తం శిక్షించే గ్రహం. ఇక శని మహాశని శనిలో మొదట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శనేశ్వర శమగ్ని మహాపాశుపతం హోమాన్ని చేయించుకోండి. శమగ్ని మహాపాశుపతం చాలా ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని శనిలో ఎక్కడ అంతర్దశలో మీకు నష్టాన్ని కలగజేస్తుందో ఖచ్చితంగా పరిశీలన చేయించుకోండి. శనిలో ఉన్నారు కాబట్టి. శని మహాదశ చాలా డేంజరస్ మహాదశ. శని మహాదశ నడుస్తున్నప్పుడు మళ్ళీ ఏలినాడు ఎంటర్ అయింది అంటే చాలా రకమైన బాధలు కలగజేస్తాడు. ఉన్నట్టుండి మనకి యోగాన్ని తీసుకెళ్ళి ఒకేసారి కుప్పగూల్చేటువంటి ప్లానెట్ గా చెప్పబడుతూ ఉంటుంది. నీల మంచి ఒరిజినల్ నీలాన్ని తీసుకొని కుడిచే మధ్య వేలికి నాన్ హీటెడ్ స్టోన్స్ తీసుకొని నాన్ హీటెడ్ స్టోన్ తీసుకొని మధ్య వేలికి మీరు వాడినట్టయితే మంచి సుఫలితాన్ని కలగజేసే అవకాశము కనిపిస్తుంది. ఈ అంతర్దశకి అయితే మనకి ఏంటంటే ఈ నల్ల నువ్వులు మినుములు 1.25 kg నలుపు వస్త్రంతో కలిపి ఇనపతో కలిపి బ్రాహ్మణ దానం చేయాలి. శనివారం రోజు శనికి రాహుకి జపహోమం చేయించడం మంచిది. మృత్యుంజయ హోమం అనేది చాలా మంచిది. ఇది శని మహాదశలో రాహు అంతర్దశ గురించి. ఇక శని మహాదశలో గురు అంతర్దశ గురించి మనం తర్వాత క్లాస్లో వివరంగా తెలియజేస్తాను. శని మహాదశలో మొత్తం గురు అంతర్దశ మనకి మొత్తం కూడా వచ్చేసేసి 2 సంవత్సరాల 6 నెలల 12 రోజులు ఉంటుంది. 2 సంవత్సరాల 6 నెలల 12 రోజులు. మరి ఈ 2 సంవత్సరాల 6 నెలల 12 రోజులు ఏ విధంగా ఉంటుంది, శని మహాదశ గురు అంతర్దశ నుంచి వివరంగా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. అందరినీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమ్మరాజు భరద్వాజ. అందరికీ నమస్కారం.